పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆలస్యం అమృతం విషం అంటూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తోంది. గాడ్ ఆఫ్ వార్ అనే కథని కార్తికేయ స్వామి మీద చాలా రోజుల కిందటే రాసుకున్నారు గురూజీ. కానీ ఇదే కథతో ఇప్పుడు మరొక సినిమా అనౌన్స్ అయిపోయింది. టీజర్ కూడా వచ్చేసింది. మరి ఏంటా సినిమా? దాని ఎఫెక్ట్ త్రివిక్రమ్ సినిమాపై ఏదైనా పడుతుందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. గుంటూరు కారం తర్వాత బన్నీతో కార్తికేయ స్వామి నేపథ్యంలో ఓ పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చేశారు త్రివిక్రమ్. కానీ ఉన్నట్లుండి అట్లీ వైపు అడిగేశారు అల్లు అర్జున్. దాంతో అదే కథను ఎన్టీఆర్తో చేస్తారనే టాక్ వచ్చింది. కానీ తారక్ కూడా బిజీగా ఉండడంతో వెంకటేష్ సినిమాతో బిజీ అయ్యారు గురూజీ. ఈ మైథలాజికల్ ప్రాజెక్టులో మరో ట్విస్ట్ వచ్చిందిప్పుడు. కమల్ హాసన్ నిర్మాతగా శివకార్తికేయన్ హీరోగా సేయన్ అనే సినిమా వస్తుందిప్పుడు. కార్తికేయ స్వామికి మరో పేరు ఇది. పైగా ఈ చిత్రం మైథలాజికల్ టచ్తో సాగే విలేజ్ డ్రామా. ఈ సినిమాకు త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ కథకు ఏదైనా కనెక్షన్ ఉందా అనే కోణంలో చర్చ మొదలైంది ఇప్పుడు. అమరన్ తర్వాత శివకార్తికేయన్తో కమల్ హాసన్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. సేయన్ కథ వేరే అయ్యుండొచ్చు, కానీ పోస్టర్లో ఉన్న నెమలి, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది కూడా మురుగన్ కాన్సెప్ట్తోనే వస్తుందని అర్థమవుతుంది. ఇందులో శివకార్తికేయన్ పూర్తిగా మాస్ లుక్లో దర్శనమిస్తున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ కథ, శివకార్తికేయన్ సేయన్ కథాంశం ఒకటే అయితే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్, SK26 నేపథ్యం ఒకటే అయినా గురూజీ టేకింగ్ మరోలా ఉంటుంది కాబట్టి నష్టమంతేం ఉండకపోవచ్చు. కానీ మూల కథ ఒక్కటే అయితే మాత్రం పోలికలు రావడం సహజం. ఏదేమైనా వెంకటేష్ ఆదర్శ కుటుంబం తర్వాతే గాడ్ ఆఫ్ వార్ వైపు రానున్నారు త్రివిక్రమ్. ఎలా చూసుకున్నా SK26 ముందొస్తుంది. మొత్తానికి చూడాలిక ఈ వార్ ఎలా ఉండబోతోందో. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.